దేశంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహాజాతరకు సిటీ ప్రజలు లక్షలాది మంది వెళ్తుంటారు. రెండేళ్లకోసారి జరిగే అతిపెద్ద గిరిజన జాతర కావడంతో పల్లె పట్నం అనే తేడా లేకుండా మొక్కులు తీర్చుకోవడానికి మేడారంకు బయలుదేరుతున్నారు. జాతరకు 10 రోజుల నుంచి హైదరాబాద్ నుండి జాతరకు పోయే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. దీంతో నగరంలో ప్రైవేటు బస్సులు, కార్లకు గిరాకీ పెరిగింది. దేశంలోని అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం మహాజాతరకు సిటీ ప్రజలు లక్షలాదిగా తరలి వెళ్తున్నారు. దీంతో వీరి కోసం ఆయా రూట్లలో ప్రభుత్వం ఆర్టీసీ సర్వీసుల సంఖ్యను భారీగా పెంచింది. అయితే మరికొంతమంది ప్రజలు ప్రైవేటు ట్రావెల్స్ ను కూడా ఆశ్రయిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి, సభ్యుల సంఖ్యను బట్టి మినీ బస్సులు, కార్లను బుక్ చేసుకుంటున్నారు. దీంతో నగరంలోని ప్రైవేటు వెహికల్స్ కు గిరాకీ పెరిగింది. మా సొంత కారు ఉన్నా కానీ మేము ట్రావెల్స్ ప్రిఫర్ చేస్తున్నాం. ఎందుకంటే మేము అక్కడ ఎంజాయ్ చేయడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ, ఎందుకంటే మాకు మేమున్నా అని చెప్పి డ్రైవర్ ఉంటాడు, పక్కా సేఫ్గా జర్నీ చేస్తామనే నమ్మకంతో ట్రావెల్స్లో బుక్ చేసుకుంటున్నాం. గవర్నమెంట్ బస్ అంటే ఇప్పుడు అందరికీ ఫ్యామిలీ మొత్తానికి దొరకదు కదా సీట్లో. మాకు సపరేట్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే అందరం గెట్ టుగెదర్ పోవడానికి ఉండాలి. మేము ఒక 25 మెంబర్స్ వెళ్తున్నాం. అయితే మాకు యావరేజ్గా 45,000 చెప్పారు. ఇక మాట్లాడిన తర్వాత 40,000కి వెళ్తాం. ఇంకా మేము మా సామాన్ తీసుకెళ్ళడానికి కూడా చాలా, అంటే బస్సులలో లగేజ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము బస్ ప్రిఫరెన్స్ చేస్తున్నాం, అది కూడా ట్రావెల్స్ వాళ్ళ దగ్గర. మేడారం మహాజాతరకు పోయేందుకు చాలా మంది రెంటెడ్ వెహికల్స్ ను బుక్ చేసుకుంటున్నారు. ఎక్కువగా 8 మంది ట్రావెల్ చేసే కార్లు, మినీ బస్సులు ఎక్కువగా బుక్ అయినట్లు తెలిపారు ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు. జాతర తర్వాత దగ్గరలో ఉండే టూరిస్ట్ ప్లేస్లను కవర్ చేసేలా ప్యాకేజీ మాట్లాడుకుంటున్నారని చెప్పారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఏసీ వాహనాలను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారని చెబుతున్నారు. గత 10 రోజుల నుంచి చూస్తే బ్రహ్మాండమైన వ్యాపారం ఉంది, బిజినెస్ ఉంది. కార్లు బ్రహ్మాండంగా అడుగుతా ఉన్నారు కస్టమర్లు. దాంతోపాటు డ్రైవర్ కూడా సెల్ఫ్ డ్రైవింగ్ కోసము డ్రైవర్స్ని అడుగుతూ ఉన్నారు. డ్రైవర్లను అంటే మేము జనరల్గా ప్రొవైడ్ చేయడం మా ప్రొఫెషనల్గా చేయలేకపోతున్నాం, కానీ బస్సులు కూడా విపరీతమైన బుకింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఫ్యామిలీతో పాటు ఒక 5, 6, 10, 15 ఫ్యామిలీలు అందరూ కలిసి, దగ్గర వాళ్ళు, బావాలు, చుట్టాలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కలిసి ఎంతో సంతోషంగా అందరూ కలిసి మేడారం జాతర ఒక 3 days, 4 days, కొంతమంది 5 days కూడా బుకింగ్ చేసుకొని మేడారం దగ్గర మంచిగా ఎంజాయ్ చేసి, అమ్మవారు తెలంగాణ సాంప్రదాయం ప్రకారం అమ్మవారిని మొక్కుకుంటే బంగారం చెల్లిస్తే మన అన్నీ కూడా కలహాలు ఏమున్నా తొలగిపోతాయని చెప్పి అందరూ మనం హిందూ సాంప్రదాయంలో నమ్ముతాం. కాబట్టి మేడారం జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో హైదరాబాద్ నుంచి వరంగల్, ములుగు, మేడారానికి వెళ్లే దారులన్నీ ట్రాఫిక్ తో కిక్కిరిసిపోతున్నాయి. హన్మకొండ నుంచి రోడ్డు మార్గం ద్వారా మేడారానికి వెళ్లేందుకు దాదాపు 4 నుంచి 5 గంటలు సమయం పడుతోంది. దీంతో జాతరకు త్వరగా వెళ్లి రావాలనుకునే భక్తుల కోసం హైదరాబాద్, హన్మకొండ నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మహాకుంభమేళాగా పిలిచే మేడారం వనదేవతల జాతరకు రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతోంది. ఇప్పటికే నిత్యం వేలాది మంది మొక్కులు సమర్పించుకునేందుకు మేడారం బాటపట్టారు.